శరీరాన్ని జయించాలి, ఆలోచనలు జయించాలి. తపన మనకున్నటువంటి ప్రతి విధమైన పాప భూయిష్టమైనటువంటి పరిస్థితులు మనం జయించాలి. జయిస్తున్నామా? జాతకాలను, వాస్తుని, ముహూర్తాలను, శరీరాలను, పాపాన్ని, నీచమైనటువంటి ఆలోచనలను, బద్ధకాన్ని, ప్రతి వాటిని మనం జయిస్తున్నామా? జయిస్తే మనం క్రైస్తవులమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభు మహిమగలుని గాక. ఒక విషయం చెప్పంటారా? గొల్యాతును చంపినటువంటి దావీదు గొప్పోడే. వినాలి చాలా జాగ్రత్తగా. గొల్యాతును చెప్పినటువంటి దావీదు గొప్పోడే. దావీదుని గురించి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఒక విషయం చెప్పంటారా? గొల్యాతును చంపినటువంటి దావీదు గొప్పోడే. పోతిఫరు భార్య చేతిలో షర్ట్ విడిచిపెట్టి పారిపోయిన యోసేపు అంతకన్నా గొప్పోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాస్తవం చెప్పంటారా? యోసేపు యొక్క చరిత్ర యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చబడింది, కానీ దావీదు చరిత్ర మాత్రం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్రతో పోల్చబడలే. అర్థమైంది? అలాగని చెప్పి దావీదు చిన్నవాడని చెప్పట్లే. దావీదు జయించింది గొల్యాతుని, యోసేపు జయించింది పాపాన్ని. స్తోత్రం కలుగును గాక. అల్లుడు చెప్పరా? ఏది గొప్పది చెప్పండి? పాపం జయించడం గొప్పదా, మనిషిని జయించడం గొప్పదా? నోరట్లేదు ఎవరికి. దేన్ని జయించాలి? సినిమాని జయించాలి. దేన్ని జయించాలి? పేకాటం జయించాలి. దేన్ని జయించాలి? జోదాన్ని జయించాలి. అమ్మాయిని జయించాలి, అబ్బాయిని జయించాలని ఫైట్ చేసుకోమనిగా చెప్పేది నేను. పాపాన్ని జయించమని. అర్థమైందా? పాపాన్ని జయించమని. వీటిని జయిస్తేనే మన క్రైస్తవులు. విడిచిపెట్టి పారిపోవాలి. అది క్రైస్తవ లక్షణం. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం గారు అన్నీ జయించాడు, కానీ తన భార్యను జయించలేకపోయాడు. స్తోత్రం చెప్పరా? చిన్న శ్రమను తట్టుకోలేకపోవడం వల్ల అబ్రహాం గారు ప్రపంచాన్ని ముప్పు తీసుకుని వచ్చింది. చిన్న పాపాన్ని మనం జయించకపోతే జాగ్రత్త, అది పెద్దయి మన నాశనాన్ని కోరుకుంటుంది. ఏమాత్రం మంచిది కాదు. దయచేసి ఆలోచన వరకు వస్తే తప్పేం కాదు, కానీ ఈ ఆలోచన అమలులో పెడితేనే భయానకం. యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన మనవలే శరీరము దాచుకుని వచ్చాడు, మనలాగే శోధించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జీవిస్తున్నప్పుడు సేమ్ అలాంటి ఆలోచనలు వచ్చాయి. వాస్తవం చెప్పమంటారు, ఆయనకి మనకి తేడా. ఆయనకి ఆలోచనలు వచ్చాయి, కానీ అమల్లో పెట్టలేదు, జయించుకుంటూ వెళ్ళిపోయాడు. మనకు ఆలోచనలు వస్తే అమల్లో పెట్టేస్తున్నాం, పాపానికి ఒరిగెడుతున్నాం. అందుకని ప్రభువు నాలో పాపం ఉండేలా మీలో ఎవడైనా స్థాపించగలడా అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. స్థాపించి ఒక్కడ ముందుకు రాడు. దాన్ని పెట్టారు. పాపాన్ని, చీకటిని మనం జయించాలి, యుద్ధంలో మనం రాణించాలి. తర్వాత మనల్ని ఎవరు వెళ్ళాలి చెప్పండి? ప్రభువు వెళ్ళాలి. మన మీద అధికారం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు మనకి అధికారం. దయచేసి లోకంలో చాలామంది అధికారులు ఉంటారు, వాళ్ళ వల్ల మనకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు, నష్టమే తప్ప మేలేం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువు మనపై అధికారంగా ఉంటే మన నష్టమే లేదో, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు దేవాది దేవుడు. బైబిల్లో మాట్లాడు సామెతల గ్రంథంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. చెప్పర గట్టిగా. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. మన ప్రవర్తన మీద ఆయనకి ఎప్పుడైతే అధికారం ఇస్తామో, ఆయన ఎలా నడిపిస్తే మనం అలా ఫాలో అయిపోతాం. స్తోత్రం గాక. ఆయన అధికారం ఒప్పుకోపోయామనుకోండి, మన ఇష్టానుసారం నడుచుకుంటాం, పాపాన్ని ఒరిగెడతాం. సో గిద్యోను ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏలేవాడు ప్రభువు. మనం ఏలేవాడు ఎవరు చెప్పండి? ప్రభు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన తన రక్తాన్ని దారబోసాడు. వాస్తవం అని చెప్పాలంటే, ఆయన మన కోసం కాచిన రక్తం మనకున్న ప్రతి విధమైన అపవిత్రతను తీసివేసిందనమాట. ప్రతి పాపాన్ని పెళ్ళగించిందనమాట. మనం చేసినటువంటి దాన్ని ప్రతి పాపాన్ని ఆయన రక్తం తీసివేసేసింది. ఒకటే మనం చేయాలి, ప్రభు నేను పాపాన్ని గ్రహిస్తే చాలు, ఆయన మన పరిశుద్ధులుగా మార్చివేస్తూ ఉంటే. యేసు ప్రభువారు శిలువలో ఆయన మరణిస్తూ ఉంటే, సిలువ క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా, వినాలి చాలా జాగ్రత్తగా, సిలువ క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా వారు చేసినటువంటి పాపాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి నష్టాన్ని చూడవలసి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు, ఆయన పాపం కోసం బోధించేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగినటువంటి యోధ తన మనసును మార్చుకోలేకపోయాడు. క్రీస్తు శిలువ యోధాకి అర్థం కాలే, పిలాతుకి అర్థం కాలే, హేరోదుకి అర్థం కాలే. ఆనాడు చాలా మంది మత ప్రవిష్టులుగా ఉన్నటువంటి శాస్త్రులు, పరిశులు, మత పెద్దలకు ఎవరికి అర్థం కాలే. యేసు మరణించిన తర్వాత యేసును వెంబడించినటువంటి కొంత సమూహం ఉన్నారు, వారందరికీ అర్థమైంది కాబట్టి భూప్రపంచం తలకిందులుగా వారు మార్చేశారు. క్రీస్తు శిలువ మనకు అర్థం కావాలి.
ఆయన ఎలా అర్థం కావాలంటే యేసు తప్ప పాపాన్ని క్షమించువాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అర్థమైందా? ఎట్ల ద్వారా కానీ, గొర్రెల ద్వారా కానీ, కాకుల ద్వారా కానీ, తర్వాత కొబ్బరికాయ అర్పించిన, అగరొత్తులు అర్పించిన, ఎట్లా బలి అర్పించిన, పావురాలు అర్పించిన, కోళ్ళు అర్పించిన, దేని ద్వారా మనం పరిశుద్ధంగా మనం మార్చబడలేం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ప్రభు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ఒక్కడే మనం పరిశుద్ధంగా మారుస్తాడు. సో ఆయన ప్రవర్తన అంతటి మీద మనం అధికారంగా ఒప్పుకుంటే ఆయన మన పరిశుద్ధిగా నడిపించగలుగుతాడు. వాక్యం ప్రకారంగా, దర్శనాల ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా, దేవుడు చేసినటువంటి మేలుల ప్రకారంగా, ఆయన ఆలోచనల ప్రకారంగా మనం ఫాలో అయిపోయామనుకో, ఆయన మన ఉన్నతమైన రీతిలో పరిశుద్ధంగా మారుస్తాడు. మన స్థితిని గతిని మార్చి పరిశుద్ధమైన రీతిలో మనల్ని నడిపిస్తాడు దేవాదేవుడు. ఆయన చెప్పినది నమ్మాడు, ఆయన చెప్పినది చేశాడు, ఆయన చెప్పినది నిరూపించి అడిగిచ్చాను. మన విధంగా ఉందామా? అటు రీతిగా ఉన్నట్లయితే అర్థం చేసుకుందాం, ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ మాటలు